మకర రాశి వారికి జూలై 1వ తేదీ మంగళవారం రోజు జరిగేటువంటి పూర్తి అంశాల గురించి, అలాగే రేపటి రోజున జరిగేటువంటి శుభ అశుభ పరిణామాలు ఏమిటి, ఏ దేవత ఆరాధన చేస్తే మీకు రేపటి రోజున అనుకూలంగా ఉంటుంది, అలాగే రేపటి రోజున తప్పకుండా వీరితో రాత్రిలోపు ఈ బంధం ముగిసినట్లే, మరి ఆ బంధం ఎవరు అనేటువంటి పూర్తి అంశాల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నామండి. మరి ఆలస్యం చేయకుండా ఈ యొక్క మకర రాశి వారి యొక్క దిన ఫలితాల గురించి మనం, అలాగే జాతక ఫలితాలు రేపటి రోజున ఏ విధంగా ఉండబోతున్నాయి, ఈ రాశి వారి యొక్క అంటే మొండి పట్టుదలను తప్పకుండా రేపటి రోజున మీ యొక్క మొండి పట్టుదలను మీరు పూర్తిగా పక్కనైతే పెట్టేసేయాలండి. ఎందుకంటే కొన్ని బంధాలు బంధుత్వాల నుండి మీరు దూరం అయ్యేటువంటి అవకాశాలు రేపటి రోజున కనిపిస్తున్నాయి. కాబట్టి మీకు ఉన్నటువంటి ఆ మొండి పట్టుదలను పక్కన పెట్టి బంధాలను కలుపుకునే విధంగా మీ ప్రవర్తన రేపటి రోజున ఉండేలాగా చూసుకోండి. ఇక అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రేపటి రోజున మీకు ఏ విధమైనటువంటి వాతావరణం ఏర్పడబోతుందో కూడా తెలుసుకుందాం. మీ యొక్క నిస్వార్థమైనటువంటి పనులన్నీ కూడా రేపటి రోజున మీకు మంచి గుర్తింపు అయితే తీసుకురాబోతున్నాయి. ఉద్యోగంలో కూడా కొంతమంది పై అధికారుల యొక్క ప్రశంసలను మీరు రేపటి రోజున దక్కించుకోబోతున్నారండి. సకాలంలో పనిచేయడం, మీ యొక్క వృత్తిని అంటే ఏదైనా కానీ మీరు జయించగలుగుతారని చెప్పుకోవచ్చు. మీరు చేసే పని రంగంలో భావంలో అంటే రేపటి రోజున పని చేయబోతున్నారు. అలాగే మీకు కెరీర్ పరంగా కూడా మంచి పురోగతి అయితే ఉందండి, మంచిగా ఉంది. ఈ రాశి వారి గురించి మరిన్ని విషయాలు అయితే మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీరిని నమ్ముకున్న వారిని, స్నేహితులను ఆదుకుంటూ ఉంటారు. చాలా ఎక్కువగా వీరికి ఆర్థిక అభివృద్ధి కూడా చాలా ఎక్కువగా రేపటి రోజున ఉంటుందన్నమాట. ఈ రాశి వారికి అయితే వీరికి కొన్ని సవాలు, అలాగే కొన్ని అవకాశాలు అయితే రేపటి రోజున కనిపిస్తాయండి. కష్టపడి పని చేసి చాలా మంచి ఫలితాలు అయితే మీరు రేపటి రోజున చూడబోతున్నారని చెప్పుకోవాలి. అలాగే గ్రహాల ప్రభావం వల్ల ఈ రాశివారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో ఏంటంటే కనుక వీరు ఆవేశపూరితమైనటువంటి నిర్ణయాలను కొంచెం దూరంగా ఉండాలి. ఎందుకంటే ఆవేశంగా ఏదైనా ఒక నిర్ణయాన్ని తీసుకోవడం ద్వారా వీరికి కొన్ని బంధాలు కానీ దూరం అయ్యేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. అదేవిధంగా రేపటి రోజున కొంతమంది బంధాలతో వీరికి ఉన్నటువంటి సంబంధాలు కూడా తెగిపోయేటువంటి అవకాశం అయితే, అలాగే సూచనలు అయితే రేపటి రోజున కనిపిస్తున్నాయి. మరి ఇంతకీ రేపటి రోజున వీరికి ఎటువంటి బంధాలు దూరం కాబోతున్నాయి, మీరు చేయవలసినటువంటి పనులు, చేయకూడనటువంటి పనులు, ఏ దేవత ఆరాధన చేస్తే మీకు రేపటి రోజున అనుకూలంగా ఉంటుంది అనేటువంటి పూర్తి అంశాల గురించి తెలుసుకుందాం. మరి ఈ రాశివారి యొక్క ఆరోగ్యం పట్ల తప్పకుండా శ్రద్ధ అయితే వహించాలండి. ఒత్తిడిని తగ్గించుకోవాలి, తగినంత విశ్రాంతి తప్పకుండా తీసుకోవాలి. అంటే రోజువారీ పనులు ఎన్ని ఉన్నప్పటికీ కూడా మన శరీరానికి విశ్రాంతి అనేది తప్పనిసరి. కాబట్టి తగినంత విశ్రాంతి అనేది మీకు ఉన్నటువంటి పనుల్లోనే కొంచెం చూసుకొని మధ్యలోనే కొంచెం విశ్రాంతి అనేది తప్పకుండా తీసుకోవాలి. రిలాక్స్ అవ్వండి. మనసుని కొంచెం ఒత్తిడి వైపు కాకుండా మనసుని చాలా ప్రశాంతంగా ఉంచుకునేందుకు ప్రయత్నం చేయండి. మీకు నచ్చినటువంటి పనిని ఆ విశ్రాంతి తీసుకునేటువంటి సమయంలోనే నిద్ర అంటే మీకు కాస్త నిద్రపోవాలనిపిస్తుందా, లేదంటే కాసేపు సరదాగా స్నేహితులతో మాట్లాడాలని, లేదంటే కుటుంబ సభ్యులతో మాట్లాడడం, ఇలాంటివన్నీ చేయడం వల్ల మీ మనసు అనేది మరలా తిరిగి కొంచెం మానసికంగా ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే మీ పని పట్ల ఎంతో శ్రద్ధను వహిస్తారు. కానీ ఒత్తిడిని తగ్గించుకోవడానికి ముఖ్యంగా మీరు చేయవలసినటువంటి పనులు: వ్యాయామం చేసుకోండి, ధ్యానం చేసుకోండి, యోగా చేసుకోండి. ఆధ్యాత్మిక పరమైనటువంటి విషయాలకు ఎక్కువగా నెమరు వేసుకుంటూ మెదడులో ఎక్కువగా ఆలోచనలు వస్తే కనుక ఆధ్యాత్మిక పరమైనటువంటి విషయాలను ఆలోచనలు రావడానికి కాన్సన్ట్రేషన్ అనేది తప్పకుండా భగవంతుడి వైపు మళ్లించండి అని అనుకోండి. ఆటోమేటిక్గా మీ మైండ్ అనేది ఆధ్యాత్మిక పరంగా మళ్ళుతుందన్నమాట. ఇక ఆర్థికంగా కూడా మీకు రేపటి రోజున మెరుగైనటువంటి ఫలితాలు అయితే మీరు తప్పకుండా చూడబోతున్నారండి. కొత్త ఆదాయ మార్గాలు కూడా రేపటి రోజున మీకు కనిపిస్తున్నాయి. ఇక ఈ రాశివారు తమ కెరీర్ను మంచి పురోగతిని సాధించబోతున్నారండి. కొత్త అవకాశాలు మీకు రేపటి రోజున మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయని చెప్పుకోవచ్చండి. ఎందుకంటే చాలా రోజుల నుండి డీలా పడిపోయి ఇక మాకు ఆ పని జరగదు అని చెప్పి ఎవరైతే బాధపడుతూ ఉన్నారో అటువంటి పనులు మరలా తిరిగి మీకు రిపీట్ చేస్తాయి. అలాగే చేయడం వల్ల మీరు చాలా అంటే చాలా అద్భుతంగా అందులో ఒక ఎంతో కొంత సక్సెస్ని అయితే చూస్తారని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశివారు స్వేచ్ఛను కోరుకుంటూ ఉంటారనమాట. అలాగే సంబంధాల్లో కూడా మంచి సమతుల్యతను, ఎప్పుడు కూడా ఉన్నటువంటి సంబంధాలను కూడా ఎక్కడ కూడా పోగొట్టుకోకుండా అన్నీ కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ అందరినీ కూడా కాపాడుకుంటూ ఉంటారు. అటు కుటుంబాన్ని కావచ్చు, స్నేహితులను కావచ్చు, లేదా బంధువర్గం, ఇలా ఇరుగు పొరుగు వీరికి ఉన్నటువంటి కొన్ని సంబంధాలను ఎక్కడా కూడా పోగొట్టుకోకుండా, విడిచిపెట్టుకోకుండా అందరి పట్ల కూడా సమతుల్యమైనటువంటి భావంతో ప్రేమానురాగాలను కనపరుస్తూ అందరినీ కూడా కాపాడుకుంటూ, అందరినీ కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ, అందరి ప్రేమను కోరుకుంటూ, అందరికీ ప్రేమను పంచుతూ ఉంటారన్నమాట. రేపటి రోజున ప్రేమికుల పరంగా ఈ రాశి వారికి ప్రేమ సంబంధాల్లో ఉన్నటువంటి వారికి ఎవరికైతే రేపటి రోజున కొన్ని చిక్కుముళ్ళు తప్పవండి. కొంచెం ఆచితూచి ఏదైనా కానీ ప్రేమ వ్యవహారాలు తప్పటడుగులు వేయకుండా కొంచెం జాగ్రత్త వహించండి.
కొంచెం మంచి సమయం కోసం వెయిట్ చేయండి. తప్పకుండా మీ ప్రేమకు సంబంధించినటువంటి వ్యవహారాలు మీ కుటుంబ సభ్యులకు చేరువేయండి. అలాగే తలదించుకునేటువంటి సందర్భాలను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా తీసుకొని రావద్దండి. అలాంటి ప్రయత్నాలు అసలు చేయొద్దండి. చేసి మరలా మీరే బాధపడవలసినటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. కాబట్టి ఈ ప్రేమకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో రేపటి రోజున కొంచెం కీలకమైనటువంటి మార్పులు అయితే మీ జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి. మీ బంధానికి సంబంధించినటువంటి ఈ ప్రేమికులు ఎవరైతే ఉన్నారో వారితో కొంచెం విభేదాలు అనేవి ఏర్పడతాయి. గొడవలు జరిగి అలాగే ఇరు వర్గాల మధ్య, ఇరు కుటుంబాల మధ్య మంచి రెస్పాన్స్ అనేది మీకు రాకపోవచ్చు అంతగా. కాబట్టి దీని ద్వారా ఏమిటంటే మీ ప్రేమకు సంబంధించినటువంటి వ్యవహారాలను ఇరు కుటుంబాల మధ్య వ్యక్తం చేయలేకపోవడం వలన మీ ప్రేమకు సంబంధించినటువంటి బంధం కొంచెం తెగదింపులు అయ్యేటువంటి అలాగే దూరం అయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి వీరితో బంధం అనేది కొంచెం తెగదింపులకు వచ్చేటువంటి అవకాశాలు అయితే మీకు కనిపిస్తున్నాయి. కొంచెం జాగ్రత్తగా 1-2 సార్లు ఆలోచించి, ప్రేమకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో ఆలోచించి ఏదైనా కానీ నిర్ణయం తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. అలాగే మీకు మంచి మిత్రులు అలాగే సహచరులు ఏదైనా ఒక సూచన కానీ సలహా కానీ ఇస్తే రేపటి రోజున మీరు పని చేసే చోట, అంటే మీరు పని చేసే చోట కావచ్చు, లేదంటే దీనికి సంబంధించినటువంటి ఏదైనా వ్యవహారాల్లో ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా చేయొద్దమ్మా అని ఒకరికి సలహాలు అయితే మీకు ఇస్తారు కదా. అలాంటి సలహాలు మీకు ఎవరైనా కానీ ఇస్తే వాటిని గౌరవించి వాటిని అమలుపరచడం ద్వారా మీకు చాలా అంటే చాలా మంచి అనుకూలమైనటువంటి వాతావరణం అయితే మీరు చేసేటువంటి పనుల్లో మీకు కనిపిస్తుంది. ఇంకా చెప్పాలంటే ఈ రాశి వారికి సాంకేతిక రంగ, పరిశోధన, విద్యారంగం, మానవతా రంగం అలాగే కళాత్మక రంగాల్లో ఇటువంటివన్నీ కూడా వీరికి అనుకూలంగా ఉంటుందండి. కాబట్టి వీరికి సంబంధించినటువంటి రంగాల్లో ఉన్న వారికి ఎవరికైనా కానీ స్టార్ట్ చేయాలని చెప్పి అనుకున్న వారికి కెరీర్ పరంగా ఇప్పుడు మనం చెప్పుకున్నవన్నీ కూడా అనుకూలంగా ఉంటాయన్నమాట. ఇక ఈ రాశి వారి యొక్క ప్రధానమైనటువంటి లక్షణాలు ఏమిటంటే కనుక చక్కగా కష్టపడి పనిచేస్తారు, నిజాయితీ పరులండి. ఎక్కడ కూడా ఎలాంటి అబద్ధాలు కానీ లేదంటే ఎవరికి కానీ మోసం చేసి ఆ యొక్క డబ్బును మనం తీసుకుందాంలే, లేదంటే వారి యొక్క కష్టాన్ని మనం ఉపయోగించుకుందాము అని ఎప్పుడు కూడా వారి యొక్క కష్టాన్ని అంటే అనుకోరన్నమాట. ఎప్పుడు కూడా మనకు వచ్చిన దాంతో సంతృప్తిగా మన జీవితాన్ని గడపాలి. మనం చేసేటువంటి పని చిన్నదైనా పెద్దదైనా మనకు అది సంతృప్తిని ఇస్తుంది. కానీ ఎవరో చేసినటువంటి పని మీద వచ్చినటువంటి ఆదాయం అనేది మనకు ఎప్పటికీ కూడా నిలవదు కాదు కదా. అది మనకు మానసికంగా కూడా ఆనందంగా ఉండేందుకు మనకు ఎప్పటికీ కూడా ఉపయోగపడదని చెప్పి చక్కగా నిస్వార్థంగా నమ్ముతారు. కాబట్టి వీరికి అత్యంత ఎక్కువగా దైవబలం అనేది ఈ రాశి జాతకులకు ఎక్కువగా ఉంటుంది. అలాగే సామాజిక న్యాయం, సమానత్వం పట్ల ఎక్కువగా ఆసక్తిని కలిగి ఉంటారు. ఎవరికైనా కానీ ఏదైనా ఒక ఆవేదన వస్తే ముందంజలో ఉంటారనమాట. అంటే వారిని కావాల్సినటువంటి ఏదైనా ఒక డబ్బు సహాయం కానీ మాట సహాయం కానీ అందివ్వడం కూడా ఎక్కువగా ఆసక్తిని కనబరుస్తున్నారు అని చెప్పుకోవచ్చు అనమాట. అలాగే వీరికి స్వయంగా వచ్చినటువంటి ఆస్తులే తప్ప, వీరు సంపాదించుకున్నటువంటి ఆస్తులే తప్ప ఎవరికి ఎక్కడా కూడా వీరికి తాత ముత్తాతల నుండి కానీ పెద్దల నుండి కానీ వచ్చినటువంటి ఆస్తిపాస్తులు కూడా పెద్దగా ఏమీ లేవండి. వీరి యొక్క అంతా కూడా వీరికి స్వయంగా చేసుకున్నటువంటి కష్టం మీద ఆధారపడి ఎప్పుడు కూడా దాని ద్వారా వచ్చినటువంటి చిన్నపాటి ఆస్తిపాస్తులే కానీ వీరి వద్ద పెద్దల ఆస్తికి వచ్చినటువంటి ఆస్తిపాస్తులు కూడా పెద్దగా ఎక్కడ కూడా కనిపించవు. అలాగే వీరు చేసుకున్నటువంటి పని పట్ల ఇంకాస్త ఎక్కువగా ఇంట్రెస్ట్ అనేది చూపించడం వలన మంచిది ఆర్థిక పురోగతిని సంపాదిస్తారు. ముందు రోజుల్లో వీరు అనుకున్న దానికన్నా మంచిగా ఇంకాస్త ఎక్కువగా వీరి యొక్క జీవితాన్ని అనుకున్న దానికన్నా కూడా ఎక్కువ తారాస్థాయిలో వీరు మంచి జీవితాన్ని అయితే చూసేందుకు ఎప్పుడు కూడా వీరు నమ్ముకున్నటువంటి అంటే వీరికి కష్టమేనండి. ఎప్పుడు కూడా పాపం ఏంటంటే ఈ రాశి జాతకులు చిన్నప్పటి నుండి కూడా అన్ని కష్టాలను, బరువు బాధ్యతలను మోసి అలవాటైపోయి ఏంటంటే ఏదైనా కానీ మాకు ఉన్న దాంట్లోనే మేము సంతోషంగా ఉంటాము, మాకు దేవుడిచ్చిన దాంట్లోనే మేము సంతోషంగా ఉంటాము, కష్టాలు రానివ్వండి నష్టాలు రానివ్వండి మా మానవత్వం మాకు ఒకేలా ఉంటుందని చెప్పి ఆలోచిస్తూ ఉంటారన్నమాట. కాబట్టి వీరు అంత నిర్మలంగా ఎప్పుడు కూడా చాలా ప్రశాంతంగా కూల్గా ఉంటారండి. పైకి ఏంటంటే చూసేందుకు గంభీరంగా ఉన్నప్పటికీ కూడా ఎదుటి వ్యక్తులు అనుకుంటూ ఉంటారు మాకు ఇంత ఉంది అంత ఉంది, ఆస్తిపాస్తులు సంతోషంగా లేము, కానీ వీరి దగ్గర ఏమీ లేకున్నా కూడా ఎప్పుడు కూడా ప్రశాంతంగా కూల్గా కనిపిస్తారు అని ఎదుటి వ్యక్తులకు కొంచెం మిమ్మల్ని చూసి జెలస్గా ఫీల్ అయ్యేటువంటి అవకాశం తప్పకుండా ఉంటుందన్నమాట. వీళ్ళ ముఖం వర్చెస్ అనేది, మానసిక స్థితి అనేది ఎదుటి వ్యక్తులకు జెలస్గా అనిపిస్తుంది. కాబట్టి చాలా కూల్గా ఉంటారు, ఇంకా మంచిగా నిదానంగా ఆలోచిస్తారు. అయితే ఒకసారి కనుక మీకు ఏదైనా కానీ ఏ విషయంలో కానీ కోపం వస్తే మాత్రం ఆపేందుకు భగవంతుడి తరం కూడా కాదు. కాబట్టి కోపాన్ని తగ్గించుకుంటే మీకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. శివనామస్మరణ చేసుకోండి, మీకు అన్ని విధాలుగా బాగుంటుంది.
వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.